శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 28, 30, 31 తేదీల్లో కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఇలాగే జరగబోతుంది. కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితం మొత్తం కూడా మారబోతూ ఉన్నది. ఒక మహిళ ద్వారా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మార్పు చెందబోతున్నాయి. అవి శుభ ఫలితాలా, అశుభ ఫలితాలా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆగస్టు మాసంలో 21, 23, 25 తేదీల్లో గోచార రీత్యా కుంభరాశి వారి జాతకులకు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు తిరగబడబోతున్నాయి. ఎలా ఉండబోతుంది అంటే గనక ఒక మహిళ రీత్యానే ఇలా జరగబోతుంది. అయితే ఒక మహిళ రీత్యా ఏం జరగబోతుంది, ఎటువంటి కీలక పరిస్థితులు మీ యొక్క జీవితంలో కానవస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా కుంభరాశి జాతకులు వీరు ఎదుర్కోబోతున్నటువంటి ఈ పరిస్థితులు వీరి యొక్క తత్వం రీత్యానే కలగబోతున్నాయని చెప్పాలి. ఇలా చెప్పక తప్పదు. ఎందుకంటే కుంభరాశి జాతకులు అందరినీ కూడాను చాలా ఈజీగా నమ్మేస్తారు. క్షణకాల వ్యవధిలోనే వీరిని చాలా మంది కూడా మోసగిస్తూ ఉంటారు. ఇక ఆడవారి పట్ల వీరికి ఉన్న గౌరవమే ఈ రోజున ఒక స్త్రీ రీత్యా ఇబ్బంది కలగడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చును. వీరు స్త్రీల పట్ల చాలా వరకు కూడాను బలహీనంగా ఉంటారు. ఎందుకంటే వారు ఏది చెప్పినా కూడా మొహమాట పడతారు. ఆ యొక్క పని పూర్తి చేయడానికి అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ధనానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా మరి ఏ ఇతర సంబంధిత విషయాలు అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా మీ యొక్క ఆలోచనలను ఆ యొక్క స్త్రీ చాలా ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో కుంభరాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. సొంత నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలు మాత్రమే చేసుకోండి. అలాగే మీరు చేయవలసింది ఇంకొకటి ఏమిటంటే గనక ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ యొక్క పనికి కర్మ, కర్త, క్రియ మొత్తం కూడా మీరే అవ్వాలి. అలా కాకుండా మీరు ఎదుటి వారి మీద ఆధారపడితే గనక ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. అటువంటి పరిస్థితి, సిచ్యుయేషన్ ఈ రోజున మీకు రాబోతూ ఉన్నది. కుంభరాశి వారి జాతకులు ఒక స్త్రీ వలన ఈ యొక్క పరిస్థితిలో మీరు పడబోతూ ఉన్నారు. వారు వేసే ఉచ్చులో మీరు కూరుకుపోబోతూ ఉన్నారు. ఈ రోజున మిమ్మల్ని పక్కనే ఉండి చాలా మోటివేట్ చేస్తారు. మీ యొక్క ఆలోచనలనే కాదండి, మీ యొక్క పనులను కూడా వారు చాలా వరకు కూడా ప్రభావితం చేస్తారు. తత్ఫలితంగా భారీ ప్రమాదం జరగబోతుంది కుంభరాశి జాతకులకు. ఎందుకు అన్నట్లయితే గనక ధన నష్టమే కాదండి, పేరు ప్రఖ్యాతలకు కూడాను భారీగా నష్టం వాటిల్లే ప్రమాదము కూడా లేకపోలేదు. మీ యొక్క తత్వం తెలిసిన వారు, ఎరిగిన వారు సైతం కూడాను మిమ్మల్ని చూసి ఈ రోజున చాలా వరకు కూడాను విమర్శలతో దాడి చేస్తారు. ఈ రోజున అలా జరగబోతుంది. ఎందుకంటే ఈ రోజు మీకు పరీక్ష సమయము. చాలా వరకు కూడాను పరిస్థితులు పగబట్టాయి. కావున ఇలా జరగబోతుంది. మీ వంతు మీరు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆ స్త్రీ ఎవరు అంటే గనక మీ ఉద్యోగ జీవితంలో ఈ రోజున నూతనంగా పరిచయం అవుతున్న స్త్రీ కావచ్చు, లేకపోతే గనక మీ సహోద్యోగురాలు కూడా కావచ్చును. మీరు చేసే పనికి వారి యొక్క ఆలోచనలు తోడు చేస్తారు. మీరు కూడా వారు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటారు. తేనె పూసిన కత్తిలాగా మాట్లాడతారు. ప్రత్యక్షంగా మీతో చాలా వరకు బాగా మాట్లాడతారు. కానీ వారు చేసేది మీరు ఎరుగలేకపోతారు. వారికి కావాల్సిన పని వారు చేయించుకుంటూ ఉంటారు. ఈ రోజున మీ యొక్క ఐడెంటిటీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. ఆ స్త్రీ రీత్యా, వారి రీత్యా జరిగేది మొత్తం కూడాను వారికి లాభం అవుతుంది, మీకు నష్టం అవుతుంది. చివరాఖరకు ఉద్యోగంలో మీ పేరు పోవడమే కాకుండా
కాకుండా పై అధికారుల యొక్క విమర్శలు కూడా మీరు పొందుకోవాల్సి వస్తుంది. అందరి ముందు అవమానం కలుగుతుంది. మీరు చేయవలసిన పనిని ఈ రోజున వారు చాలా వరకు కూడా వాయిదా వేయించే ప్రయత్నం చేస్తారు, లేదా వారి యొక్క పని మీ చేత చేయించే ప్రయత్నం చేస్తారు. వారి యొక్క మాటల గారడీకి లొంగవద్దు, మాయలో పడిపోవద్దు. ఈ రోజు సహోద్యోగులతో అప్రమత్తంగా ఉండండి. ఇక వ్యాపారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు కస్టమర్స్ విషయంలో కావచ్చు, వారు స్త్రీ కావచ్చు, లేకపోతే భాగస్వామి వారు స్త్రీ కావచ్చు, లేదా ఈ రోజున నూతనంగా పరిచయం అవుతున్న ఎవరైనా కావచ్చును, లేదా మీ వ్యాపారం దగ్గరకు వస్తున్న మీ ఆడ స్నేహితులు కూడా కావచ్చును. అందరి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే గనక సాధ్యమైనంత వరకు కూడా మీరే తీసుకోండి, ఒంటరిగా తీసుకోండి. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే గనక ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. కానీ స్త్రీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వారి విషయంలో ఎలా ఉండాలి అంటే గనక ఏదైనా వారు చెప్తుంటే వినండి, అంతేగాని పాటించవద్దు. అలా అంటున్నాము కదా అని చెప్పి వారితో తగాదాలకు దిగడము, కోపం తెచ్చుకోవడం, ఆవేశంలో వారిని మాట తూలనడం ఇలాంటివి అసలు చెయ్యదు. ఈ రోజు మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే గనక మీ యొక్క తత్వం మీద మచ్చపడే అవకాశం కనిపిస్తుంది. కావున మిన్నకుండండి, ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. కానీ మీరు చేసేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతేగాని పరుల మీద, ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడవద్దు. అలాగే ఈ రోజున జీవిత భాగస్వామి విషయంలో కూడా వారు మీతో చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. అలా అని చెప్పి మీరు కూడా ఇంకాస్త కఠినంగా ఆవేశపూరితంగా ఉంటే గనక ఖచ్చితంగా ఈ రోజున మీకు వారికి మధ్యన మనస్పర్ధలు విలయ తాండవం చేస్తాయి. మీకు వారికి దూరం పెరగడమే కాకుండా మీ మీదే పడుతుంది. అంతా నింద కూడాను మీ వల్లనే ఇదంతా జరిగింది అన్నట్లుగా సమాజం నమ్ముతుంది. ఇలాంటి చెడు పరిస్థితులు ఈ రోజున మీకు కోకొల్లలు కలగబోతున్నాయి. కావున తెలుసో తెలియకో మీ జీవిత భాగస్వామి వలన మీకు ఈ రోజున ఇబ్బంది అయితే కలగబోతుంది. కావున పరిస్థితిని అదుపులో ఉంచే ప్రయత్నం చేయండి. మీ జాగ్రత్తల్లో మీరు ఈ రోజున తప్పక ఉండండి. 1కి 10 సార్లు ఆలోచించండి. ఏ పని చెయ్యాలి అనుకున్నా పూనుకున్నా కూడా మీరు అన్ని రకాలుగా ఆలోచించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.